bridging the gap between the textbook and the industry through innovation. KL deemed to be university. తెలంగాణకి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక గుండకాయ అని బీఆర్ఎస్ పార్టీ ముందు నుండి చెప్పుకుంటూ వస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఆ తరుణాలన్నీ పోయాయి. ఇప్పుడు కాళేశ్వరం అంటే కేసీఆర్ చేసిన అవినీతికి నిరుపము అని ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు గాంధీ భవన్లో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అవకతవకలు సంబంధించిన ఫోటో ప్రదర్శన అయితే ఇటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు అయితే పెట్టడం జరిగింది. తెలుసుకుందాం, మనతోనైతే ఉన్నారు. సరే, ఏంటి అసలు ఈ ఫొటోస్ పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు పదే పదే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరంలో తప్పు జరిగింది అని చెప్పి మేము చెప్పడం కాదు, ఆ ప్రాజెక్టు కట్టిన మొదటి రోజుకెళ్ళి కూడా జరుగుతున్న సంఘటనలే దానికి ఉదాహరణ. ప్రాజెక్టు నిర్మించిన తర్వాత వరద నీరు వచ్చినప్పుడు ఏదైతే వాళ్ళు బాహుబలి మోటార్లుగా పిలిచే కన్నపల్లి పంప్ హౌస్లో మోటార్లు మునిగిన పరిస్థితి కానివ్వండి, దాని తర్వాత దానికి సంబంధించిన రీటైనింగ్ వాల్ ఏదైతే నాణ్యత లోపాలతోటి కడితే ప్రాపర్గా కట్టకపోతే ఆ రీటైనింగ్ వాల్ కూలి ఏదైతే ఆ రిటర్నింగ్ వాళ్ళు కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి దానికి సంబంధించి మునిగిన మేడిగడ్డ పంప్ హౌస్ కానివ్వండి, లేదా అన్నారం పంప్ హౌస్ కానివ్వండి, దానివల్ల ముగిలిన అన్నారం పంప్ హౌస్ కానివ్వండి, సరే ఇవన్నీ ఈ రకంగా ఉన్న ఈ పంప్ హౌస్లో రిటర్నింగ్ వాల్ దాకానే పరిస్థితి ఉంటే దాన్ని రిపేర్ చేసి ఏదైతే 100 కోట్లు ఖర్చు పెట్టి ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయొస్తుండే. కానీ అన్నిటికంటే పెద్దది ఈ ప్రాజెక్ట్ కట్టిన 3 ఏళ్లలోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మేడిగడ్డ దగ్గర అతి ముఖ్యమైన ఏదైతే 17వ పిల్లర్ ఏదైతుందో ఆ పిల్లర్ కుంగి పగులు ఏర్పడిన పరిస్థితి కూడా మనం చూసినాం. దాని తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చాలా క్లియర్ కట్గా ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకొని వెళ్తే ప్రాపర్గా ఏదైతే నాణ్యత లోపాలతోటి దీన్ని కట్టినరో దీన్ని నింపితే కూడా కంప్లీట్గా కూలీ రేపొద్దున ఏదైతే ప్రాణ నష్టం, అదేవిధంగా వందలాది గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పారు. అంటే ప్రభుత్వము రైతులకు నీళ్ళు ఇవ్వాలి అంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఏవైతే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మా రక్తం ఇవ్వడానికైనా సిద్ధమై ఉన్నాము, మీకు అది కావాలంటే చెప్పండి, మేము ఇచ్చేస్తాము, రైతులకు నీళ్ళు ఇవ్వండి అని కూడా అటు బీఆర్ఎస్ మాజీ మంత్రులు మొరపెడతా ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఈరోజు అది కూడా చేస్తూ ఉన్నారు, బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. 10 ఏళ్ళు రాబందులు లెక్క రాక్షసుల లెక్క తెలంగాణ రక్తాన్ని వాళ్ళు పీల్చుక తిన్నారు. ఈరోజు దానికి ప్రాయశ్చితంగా మీరు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని అభినందిస్తున్నా. కానీ కేటీఆర్ మరి రక్తాన్ని దానం చేస్తున్నారో తెలియదు. గతంలో ఎందుకంటే డ్రగ్ టెస్ట్కి రా అంటే ఈ రోజు కూడా శాంపుల్ ఇవ్వడానికి ముందుకు రాలే. కనీసం ఈ రోజన్నా తను బ్లడ్ టెస్ట్ ఇస్తే తనకు బ్లడ్ శాంపుల్ నాకు పంపితే తను డ్రగ్స్ తీసుకుంటాడో తెలంగాణ ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మరి కేటీఆర్ నిజంగా రక్తం ఇస్తే ముందాన్ని పంపమని చెప్పండి. తను ఏ రకంగా డ్రగ్స్ తీసుకుంటారో, కేటీఆర్ పైలట్ రెడ్డి ఇసంటోళ్ళ బ్లడ్ ఇస్తే కనీసం దానివల్ల వాస్తవాలు ఏందో తెలంగాణ ప్రజలకు కూడా తెలుస్తాయి. రిటైర్డ్ ఇంజనీరింగ్ వాళ్ళేమో బహిరంగానే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు, నీళ్లు కన్నెపంపు నుండి పంపు చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏమో అలా కాదని కూడా వాళ్ళపైనే కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లియర్ కట్గా రిపోర్ట్ ఇచ్చింది. ఒక ప్రాజెక్టు 1,20,000 కోట్లతోటి కడితే 3 ఏళ్ల లోపల ఆ ప్రాజెక్టు కూలితే దానికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది పోయి సిగ్గు లేకుండా ఈ రకంగా సమర్థించడం అనేది సరైనది కాదు. ఎందుకనంటే దానికి ఎక్స్పర్ట్స్ హైయెస్ట్ ఎపెక్స్ బాడీయే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు. ప్రాజెక్ట్ కడితే ఏర్పడే పరిస్థితి లేదు. అవన్నీ పక్కన పెట్టి ముందుకు వెళ్తే తెలంగాణ ప్రజలకి అదేవిధంగా తెలంగాణ గ్రామాల్లో మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి తప్పులు జరగకుండా ముందుకు వెళ్ళాలని ఒక ప్రయత్నంలో ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే దేవాదుల ప్రాజెక్టు ద్వారా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపుగా వాటర్ అందించారు, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు గట్టిగా అడుగుతా ఉన్నారు కదా. దేవాదుల ప్రాజెక్టు ఉంది, దాన్నన్నా యూటిలైజ్ చేయండి అంటారు. ఏది చెయ్యన్నో ఏ రకంగా చేయన్నో అది నిపుణులతోటి ఎక్స్పర్ట్స్ తోటి ప్రభుత్వానికి చేసే చిత్తశుద్ధి ఉంది. ఈరోజు మీరు చేసిన ఒక తప్పుల వల్ల మీరు ప్రవర్తించిన 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన అవగాహన లేకుండా తెలివి లేకుండా చేసిన పనుల వల్ల ఈరోజు తెలంగాణకి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికన్నా మీరు చేసిన తప్పులకి బహిరంగ క్షమాపణ చెప్పాలి తప్ప నోటికి వచ్చింది ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉంటుంది. ఫైనల్ గా రైతులకు ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు మీరు విమర్శలు చేస్తారు, వాళ్ళు ప్రతి విమర్శలు చేస్తా ఉన్నారు, మీరు సవాల్ చేస్తా ఉన్నారు, వాళ్ళు సవాల్ చేస్తా ఉన్నారు. కానీ రైతులు ఎలినో ఎఫెక్ట్ అయితే ముమ్మాటికి కనబడతా ఉంది, వర్షాలు లేకుండా చెర్లు ఎండిపోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ ప్రభుత్వం నీళ్ళు ఇస్తుందా ఇయ్యదా అని ఒక ప్రశ్న రైతుల దగ్గర నుండి కనబడతా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా రైతులకు ఇబ్బంది కాకుండా ప్రత్యామ్నాయం ఏ రకంగా చేయగలుగుతామో ప్రభుత్వం దానిపైన ఆలోచిస్తుంది. దానికి సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు దానిపైన పనిచేస్తుండ్రు. తప్పనిసరిగా రైతులకు ఏ కష్టం రాకుండా ఏ రకంగా దీన్ని సాల్వ్ చేయగలుగుతామో ఆ రకంగా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం.